transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కింద చాలా గొడవ జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఒక పక్క వాళ్ళు మమ్మల్ని మీటింగ్ పిలవలేదని, ఒక పక్క మాకేదో లెక్కలు చెప్పలేదు, కుటుంబ భరోసా నిధుల్లో గోల్మాల్ జరిగాయంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు, మీ వర్షన్ ఏంటంటే అసలు ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘంలో దాదాపు 30 నుంచి 40 వేల మంది ఫోటోగ్రాఫర్లు అనుబంధ సభ్యులుగా శాశ్వత సభ్యులుగా కొనసాగుతున్నారు. అంటే 6,000 మంది 5,484 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు మేడం. ఈ రోజు ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే రాష్ట్ర కార్యవర్గ నాయకులతో పాటు జిల్లా పిఎస్టీలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఉదాహరణకు అసెంబ్లీ జరిగితే ఎమ్మెల్యేలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. బయట వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా ఎన్నిసార్లు మంత్రులైనా వాళ్ళు పిలవరు. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో రాష్ట్ర కార్యవర్గం జరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తూ మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యల మీదనే ప్రధానంగా మాట్లాడుతున్నాము. ఈరోజు ఈ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా కారణం అదే. అయితే ఈ రాష్ట్రం మొత్తం మీద వారికి కూడా అనువుగా ఉండే నాయకులు, జిల్లా నాయకులు ఉంటారు, రాష్ట్ర కార్యవర్గ నాయకులు 4-5 ఉంటారు కదా మధ్యలో. వారి ద్వారా కూడా వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు, మాట్లాడించవచ్చు కూడా. మేము ఈరోజు పూర్తిగా లెక్కలు ఇస్తున్నాము. ఈ పథకము సుమన్ టీవీ ద్వారా నేను ఎప్పుడో ఒక ప్రత్యేక కార్యక్రమంలా ఇవ్వాలనుకున్నాను, బట్ అది లేట్ అయింది. బట్ ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే ఒక్కొక్క 10 రూపాయలు వసూలు చేసి జేబులో ఉంటే దేనికి పనికిరాని టీ డబ్బులతోటి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అయిన తర్వాత కరోనా కారణంగా 10ల సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు చనిపోతుంటే నా మనసు చలించి ఒక్కొక్క 10 రూపాయల పథకంతో కుటుంబ భరోసా అనే పథకాన్ని ప్రారంభించి నేటికి 3,49,00,000 రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసి 179 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 1,70,000 నుంచి 4,10,000 4,20,000 వరకు ఇస్తున్నాం. మీరు మాట్లాడేటప్పుడు చూశారు, దాంట్లో ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు. రాజకీయ నాయకుడు ఆయన వేషధారణ కూడా మీకు అర్థమవుతుంది. ఆయన ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ కూడా చేశాడు. సో కాబట్టి ఒక దౌర్జన్యం చేస్తూ, రౌడీజం చేస్తూ, అరాచక శక్తులు అంటే అర్హత లేని వాళ్ళని, ఆయన కూడా అర్హత లేదు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి. అయినా సరే మేము ధర్మబద్ధంగా ఈ కార్యవర్గం అయిన తర్వాత ఒక 3 ప్రతినిధులు వస్తే ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పాం. కానీ అలా కాకుండా ఇక్కడ కార్యవర్గం జరిగితే వాళ్ళకి వ్యతిరేకంగా తీర్మానాలు జరుగుతాయని, అందువల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని వాళ్ళకి ఈ దౌర్జన్యాన్ని దిగారు తప్ప వారికి ఏ విధమైన రైట్ లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు కొద్దిసేపు కూర్చుంటే మొత్తం 33 జిల్లాలలో 32 జిల్లాలు 31 జిల్లాలు పూర్తిగా రాష్ట్ర అసోసియేషన్కి అనుకూలంగా ఉంటాయి. అందుకనే వాళ్ళ భయం, వాళ్ళు తీర్మానాలు చేస్తారని భయపడి అరాచకం ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మేడం. చెప్పండి. ఏదైతే ఈనాటి మా యొక్క ఈ సమావేశం అవుతున్నదో, మరి దీనికి కేవలము ఎవరికైతే ఇన్విటేషన్ ఉన్నదో వారు మాత్రమే రావాలి. ముఖ్యంగా ఏంటంటే మీకేమైనా సమస్యలు ఉంటే మీ జిల్లా నుంచి వచ్చినటువంటి మీకు ప్రతినిధులు ఉన్నారు కదా, మీరు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి వారి ద్వారా మీరు రాష్ట్రాన్ని అడిగితే బాగుండేది. కానీ ఎక్కడ మీ ఉనికి కోల్పోతున్నారో, మా ఉనికి కోల్పోతున్నాము, రాష్ట్రంలో మేము ఇంకా కనుమరుగైపోతున్నాము అని ఒక మీడియా వేదికగా మళ్ళీ మేము ఇక్కడ ఏదో చూపెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు సామరస్యంగా జరుగుతున్న సమావేశానికి విచ్చేసి మేము తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు కానీ రాష్ట్రంలోని ఫోటోగ్రాఫర్లకు చేరకుండా ఉండే విధంగా డిస్టర్బ్ చేస్తే రేపు రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు అందరూ అయోమయానికి గురి కావాలి. ఆ లెక్కన ఈ సమావేశం జరగద్దని చెప్పేసి రావడం వల్ల ముఖ్య ఉద్దేశము, మేము వారికి లెక్కలు చెప్పమనలేదు. మేము ప్రతి ఫోటోగ్రాఫర్ కి ఈ రోజు పిఎస్టీల సమావేశం, కార్యవర్గ సమావేశం వీళ్ళందరికీ చెప్పి రానున్న ఆగస్టు 19 లోపు సర్వసభ్య సమావేశం పెట్టి రాష్ట్రంలోని ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ఈ రాష్ట్ర అసోసియేషన్ ఏం చేసింది, ఏం చేస్తుంది, ఇప్పటి వరకు ఎన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చినాము, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కలు కానీ ప్రతిదీ కూడా మేము తెలియజేయడానికి కొరకే ఈ రోజు పెట్టినట్టు ఈ సమావేశము. ఇలాంటివి కింది స్థాయి ఫోటోగ్రాఫర్లకు చేరితే మన ప్రశ్న మనకు మనగడకు ఉండదనే ఒక ఉద్దేశంతో ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి మాత్రమే వాళ్ళు విచ్చేసినారు. కానీ ఎంత మాత్రము వాళ్ళకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ల మీద ప్రేమ లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, రాష్ట్రానికి 6 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తి ఏ ఒక్క మంచి చేయకుండా ఈ రోజు మంచి చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కమిటీని ప్రశ్నించడానికి అక్కడొక నలుగురు పోగు చేసుకొని వచ్చేసి ఈ గలాట సృష్టించి మొత్తానికి ఈ సమావేశం జరగకుండా చూడాలనే ఒక కాన్సెప్ట్ వచ్చింది తప్ప కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ల మీద వాళ్ళకి ప్రేమ ఎంత మాత్రము లేదు. అయినా కానీ మేము వారికి సామరస్యంగా మేము సౌహృదంతో మీరు ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు 3 ప్రతినిధులు వస్తే కూర్చొని మాట్లాడదామని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ అలా కూడా ఒప్పుకోకుండా
వారి యొక్క లక్ష్యం నెరవేరాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ మేము మా సమావేశము పూర్తిగా సజావుగా మేము కొనసాగించుకుంటాము. ఇందుకు గాను మేము పోలీసుల రక్షణ కూడా మేము కోరుతాము. ఖచ్చితంగా మా ఈ అయితే 300 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి మా రాష్ట్ర ప్రతినిధులు, వాళ్ళు జిల్లా పిఎస్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి పైసా లెక్క చెప్పి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి కూడా మేము లెక్కలు చెప్పినాకనే వాళ్ళని పంపిస్తాము. ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఇదే కాకుండా గతంలో నికాన్కు 6 సంవత్సరాల పాటు బ్రాండ్ అంబాసిడర్గా తెలుగు రాష్ట్రాలు, ఇరు తెలుగు రాష్ట్రాలకి వేలాది మంది ఫోటోగ్రాఫర్లకి శిక్షకుడిగా, ట్రైనర్గా, గురువుగా, అలాగే తర్వాత ఫ్యూజీ ఫిల్మ్ ఇండియాకు 2 సంవత్సరాల పాటు ట్రైనర్గా, ఇప్పుడు డిజిటెక్ కూడా ట్రైనర్గా, ఇదే కాకుండా అనేక హైదరాబాద్లో రామానాయుడు ఫిల్మ్ స్కూల్, అలాగే రామోజీ ఫిల్మ్, ఇట్లా మన ఎస్వి శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, అనేక కాలేజీలో గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ కొత్త తరాన్ని కూడా ఫోటోగ్రఫీ రంగంలో అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు సిరి రవి. నేను తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. నా పేరు మాధవరెడ్డి. నేను తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సంబంధించి ట్రెజరర్ గా పనిచేస్తున్నాను. గతంలో కూడా 2 పర్యాయాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా అధ్యక్షుడిగా పనిచేశాను.